మనతో పాటు ఇక మోసే బాధితురాలు ఉన్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటే ఇక చాలామంది రిటైర్డ్ అయినటువంటి ఆర్మీ పర్సన్స్ ఉన్నారు, చాలా ఎంప్లాయీస్ ఉన్నారు, కళలు కానీ ఇక ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఈ టైంలో వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉండాల్సినటువంటి సమయంలో ఇప్పుడు ఈ యొక్క షాక్ తగ్గడం ఎలా చూడొచ్చు అలాగే? పెద్దవాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారండి. మేము దేశం కోసం కష్టపడితే అంటే ఇది ఆర్మీ ఏరియా కాబట్టి చాలామంది వాళ్ళు ఉన్నారు. దేశం కోసం ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము ఉండి చేస్తే నా ఇల్లుకే రక్షణ లేదని ఆర్మీ వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరూ ఎలా చెప్తున్నారంటే చూస్తున్నాం అంటే ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళు చూస్తున్నాం, మన ఇల్లులు మనకు ఉండవా, వేరే వాళ్ళు తీసుకుంటారా. నిన్న మా పిల్లలు అంటున్నారండి, అంకుల్ మన ఇల్లు తీసుకుంటాడా అంటే ఈవెన్ వాళ్ళకి ఏం తెలీదు. ఇంట్లో డిస్కషన్ జరుగుతుంటే 3 years పిల్లలు ట్విన్స్ నాకు, అంకుల్ ఇల్లు తీసుకుంటారా ఏంటి అని అంటున్నారు. వాళ్ళకి ఆ వర్డ్స్ కూడా అంటే కంప్లీట్ రావండి. అట్లాంటి చిన్న చిన్న మనసులలో ఇంత భయం ఆందోళన ఇవన్నీ వాళ్ళకి గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏ రోజు మాకు ప్రశాంతంగా నిద్రపోవట్లేదండి. ఏమవుతుంది నెక్స్ట్ ఏంటి ఎట్లా అంటే అర్ధరాత్రి ఒక 2కి మెలకు వచ్చినా ఏమన్నా ఇంపార్టెంట్ వచ్చిందేమో అని ఫోన్ చూసుకొని మళ్ళీ పడుకునే పరిస్థితి వచ్చింది. అంత టెన్షన్. ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. ఎందుకంటే హైడ్రా చూసినాం, ఖమ్మం చూసినాం, అవన్నీ చూసి మా మైండ్లో ఎట్లా అయిందంటే ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. టీవీలో ఏదన్నా న్యూస్ చేస్తే ఊర్లలో నుండి అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అమ్మ ఓకేనా, బాగానే ఉన్నారా, వాళ్ళకి ఏం లేదమ్మా బాగానే ఉన్నాం మేము, మా పరిస్థితి ఓకే, మీరు టెన్షన్ పడకండి అని మేము సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎఫెక్ట్ అవ్వట్లేదండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఆ పర్సన్ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ కోసం చేసే ప్రతి ఒక్కరు వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అందరు ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ మన అనే కదా మనం వచ్చి తీసుకున్నాము. ఈ రిజిస్ట్రేషన్లు అన్నీ చేసుకొని లీగల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అన్యాయం అని చెప్పేసి బఫర్ లిమిట్స్ అంటారు. ప్రీవియస్గా లీగల్ వెరిఫికేషన్ చేసినప్పుడు లేని బఫర్ లిమిట్స్ ఇప్పుడు ఎందుకు ఉంటాయండి? బిల్డర్ల చేతిలో ఉన్నప్పుడు లేని బఫర్ లిమిట్స్ మధ్యతరగతులు కొన్న తర్వాతనే ఎందుకు గుర్తుకొస్తాయండి లీగల్ వన్నీ? అసలు ఈ రిజిస్ట్రేషన్లే జరగకపోతే మేము కొనుక్కోకపోము కదా. అది బఫర్ లిమిటే అన్నప్పుడు రిజిస్ట్రేషన్కి ఒక 4, 5 లేకపోతే 6 లక్షలు తీసుకుంటున్నారు. అన్ని లక్షలు తీసుకున్నప్పుడు మినిమం అది బఫర్ ఒక మాట చెప్తే మేము తీసుకోము కదండి. స్టిల్ వాళ్ళు ఎంతో దానికి సరే మేము ఇది మాట చెప్పినందుకు మీ దగ్గర 5,000 తీసుకుంటాం, 4,000 తీసుకుంటాం అని చెప్పేసి మీకు ఇది కరెక్టే కదా అంటే మేము అసలు తీసుకొని ఇప్పుడు ఇంత ఇబ్బంది పడి రోడ్ల మీద తిరగం కదా, మాకు ఇంత ఇబ్బంది ఉండదు కదా. అంటే మొన్న ఒక సభలో మాట్లాడుతూ ప్రకాష్ గౌడ్ గెలిచింది పేదల ఓట్లతోటి, బిల్డింగ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మూసి పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ వల్ల కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంటే ఓట్లు వేయలేదనే కక్షనా లేకపోతే నిజంగానే ఇది ఏమన్నా డెవలప్ చేసే ఆలోచన ఉండొచ్చు? అది ఏం అర్థం కావట్లేదండి. ఓట్లు ఎవరేసినా సరే ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఎవరు వేయలేదు, ఎవరు వేసిళ్ళు పక్క పెడితే వేస్తే గెలిచిన వాళ్ళే కదండి. ఎవరో ఒకరు వేసిళ్ళు కదా. ఇప్పుడు బిల్డింగ్లు అంటే మాయో పెద్ద బిల్డింగ్లు కాదండి, మా ఇండిపెండెంట్ హౌస్లే కానీ ఫుల్ ఉన్న వాళ్ళం కాదు. కష్టపడి ఒక ఇల్లు తీసుకున్నాము. మాది ఒక ఇల్లు పోతే ఊరుకునే అంత అంటే పోతే పోనీ అనుకునే అంత పెద్ద మనసు కాదు. అట్లా అని ఎట్లా అంటే మేము నార్మల్ పీపుల్ అండి. జస్ట్ మాకున్నదా పోతే పోనీ అని వదిలేసుకునే వాళ్ళం కాదు. అట్లా అని ఇట్లనే ఉండే రకం కూడా కాదు. కొట్టుమిట్ట ఆడతారంటారు కదండి, మేము పోయినా ఉండలేము, ఇట్లా అని మమ్మల్ని పేదోళ్ళు అన్నా కూడా ఉండలేము. మేము మధ్యతరగతి వాళ్ళమే అండి. మా మెంటాలిటీ అంతే. మొత్తం పూర్గా బతకమన్నా బతకలేము, గుడిసెలలో ఉండన్నా ఉండలేము. అట్లా అని చెప్పి మా పెద్ద బిల్డింగ్లు కూడా కావు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి? ఎవరైనా ఓటే కదా అండి వేసింది. మూసి పక్కన వేరే వాళ్ళ పక్కకు పెడితే ఎవరు వేసినా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈ కాన్స్టిట్యూషన్ మొత్తానికి. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. ఆ ప్రజలకు ఇబ్బంది అయితే వాళ్ళు రావాల్సిందే. గాంధీ స్టాచ్యూ సరోవర్ తోటి ఈ నైట్ లైఫ్ తోటి తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయకండి, జీరో వాల్యూ అవుతుంది మీ ఫ్యూచర్లో మీ యొక్క ల్యాండ్స్ అంటూ కూడా సాక్షాత్తు ఆయన మాట్లాడాడు. అంటే ఎలా చూడవచ్చు అంటే అది మూసీ రివర్కి సంబంధించినట్టు డెవలప్మెంట్ కావచ్చు, నైట్ లైఫ్ కావచ్చు, ఇవన్నీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే మీ బాధను వ్యక్తపరుస్తున్నారు? మేము దేనికి అడ్డుకోవట్లేదండి, మా బాధను మాత్రమే వ్యక్తపరుస్తున్నాం. ఇప్పటికీ మేము ఉంటామండి. మా ఇల్లులు కూల్చేయకుండా మేము ఏం చేసినా ఉంటాము. గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కదండి, అక్కడ డెవలప్ చేయండి. వాళ్ళకి టూరిస్ట్ స్పాట్లే కావాలి, హైరైజ్ బిల్డింగ్లే కావాలి అంటే ఖాళీ జాగాలలో చేయొచ్చు కదండి. వాళ్ళైతే చేయొచ్చు కదా, మినిమం కదా అది. ఇల్లులు కూల్చేసి అక్కడ చేస్తేనే వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఖాళీ జాగాలు చాలా ఉన్నాయి, ఇంకా డెవలప్ చేయాలంటే ఇంకా డెవలప్ చేసేవి కూడా చాలా ఉన్నాయి. అరే రోడ్లు కరెక్ట్ లేవు, ఎక్కడెక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రజలలోకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తాయి, మాకు కంప్లీట్ తెలియకపోవచ్చు. అంటే మేము ఫేస్ చేసేది మోస్ట్లీ రోడ్డు, వాటర్ ఇవే ఉంటాయి. మాకు వాటర్ క్లియర్గానే ఉంది, పవర్ బిల్ అన్నీ ఉన్నాయి.
ఒక్కొక్క కాలనీకి వెళ్ళి అడగండి, వాళ్ళు ఆ సమస్యలన్నీ అన్ని ఫిల్ఫిల్ చేసిన తర్వాత. ఆఫీసర్లు వచ్చి సర్వే చేశారు అని అంటున్నారు. మా దగ్గరికి అయితే రాలేదండి, మా దగ్గరికి ఏ ఆఫీసర్ రాలేదు, నోటిఫికేషన్ మాత్రం ఇచ్చారు, సర్వే నెంబర్లు కూడా ఇచ్చారు. దానివల్లే మేము ఇంత ఇబ్బంది పడుతూ బయటకు వచ్చి చెప్తున్నాం. మాది ఉంది అని వాళ్ళు మెన్షన్ చేయడం వల్లే వచ్చామండి మేము. ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు ఇల్లు? మేము 32 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నామండి. 32 ఇయర్స్. అప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లం ఏమన్నా? ఏమీ లేదండి. ఇప్పుడే యమకింకోళ్ళలాగా వచ్చి మమ్మల్ని నిద్ర లేకుండా నెల నుంచి మాకు హింసిస్తున్నాం. అంటే ఇప్పటి వరకు అంటే ప్రశాంతంగా ఉన్న జీవితంలో ఇప్పుడు అంటే ఫ్యామిలీ ఎలా ఉంటుంది సార్? అంటే ఫ్యామిలీ వాతావరణం ఎలా అయిపోయింది? ఇల్లు కూలగొడతారన్న తర్వాత కష్టంగా ఉందండి మాకు. లోన్లు తీసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. మాకేం వేరే ఆస్తులు లేవు. పబ్లిక్ సెక్టర్లో పనిచేశాను నేను. 32 ఏళ్ళ సర్వీస్. ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. ఒక నెల నుంచి మమ్మల్ని ఇది చేస్తున్నాం. డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా సార్, అంటే వేరే కాడికి వెళ్ళిపోండి డబ్బులు ఇస్తా. డబ్బులతో అవ్వదండి. ప్రాణం పోయినా ఇక్కడే ఉంటాం, ఏమీ కాదు. పర్మిషన్లు ఇచ్చింది కాలే కదా సార్ నాకు తెలిసి. అంటే వాళ్ళే అండి పర్మిషన్. అంతే అండి. ఎలా చూడొచ్చు మరి? అంటే రేవంత్ రెడ్డి గారు మాటలు అంటే బిల్డింగ్లలో ఉన్న ఓట్లు వేయలేదు ఎమ్మెల్యేకు, పేదోళ్ళు వేసారు అని ఏమైనా కక్షపూరితంగా మీ వైపు వస్తున్నాడా అనిపిస్తుందా? లేదండి, అటువంటిది మేము ప్రకాష్ గౌడ్కే చేసాము. మూసీ సుందరీకరణ మీకున్నటువంటి అనుభవం ప్రకారం మూసీ సుందరీకరణ అవుతుందా సార్? మూసీ సుందరీకరణ చేసుకోండి, అయితే ఇల్లు కూలగొట్టకుండా పిల్లర్లు లేపి మీరు సుందరీకరణ చేసుకోండి. దానికేం అపేక్షలేదు. ఇల్లు కూలగొట్టడం మాత్రం మేము ఒప్పుకోమండి. అంటే ఎప్పుడన్నా అనుకున్నారా సార్ ఈ వయసులో మీరు ఇంత? ఐఎమ్ 70 ఇయర్స్ ఓల్డ్ అండి. ఎవరో ఊహించలేదండి. సార్ మీరు ఎప్పుడు తీసుకున్నారు సార్? 1990లో తీసుకున్నాము సార్. 1990లో తీసుకున్నాము. అది కూడా ఈ లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టుకొని తీసుకొని ఓన్ చేసుకున్నాము ప్లాట్ని. తర్వాత 2004లో ఇల్లు కట్టుకున్నాము. అది కూడా లోన్లు అడ్వాన్సులు తీసుకునే చేసుకున్నాము. ఇంట్రెస్ట్తో పాటు ఈఎంఐలు కట్టుకున్నాం. ఈఎంఐ 25 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నాక మాకు ఒక నిశ్చింత వచ్చింది ఏంటంటే ఈ ఇల్లు మాది అనేది. కాబట్టి అప్పటి నుంచి మేము ఉంటున్నాము. కాబట్టి ఇప్పుడు అప్పుడు ఉండేది 9 మీటర్స్ బఫర్ జోన్ అన్నారు. ఆ బఫర్ జోన్లో శాంక్షన్ చేసినటువంటి లేఅవుట్ ఇది. దానిపై హెచ్ఎండి లేఅవుట్ బేస్ చేసుకుని చేసినటువంటి హౌసింగ్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ ఇచ్చారు. అన్ని పర్మిషన్స్ ఇచ్చాక వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు, కరెంట్ కనెక్షన్స్ ఇచ్చారు, రోడ్లు వేశారు, మురికి నీరు వ్యవస్థను కూడా క్రియేట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాండ్స్లోనే చేస్తారు, కానీ అన్ఆథరైజ్డ్ ల్యాండ్స్లో చేయరు. కాబట్టి మావన్నీ కూడా ఆథరైజ్డ్ హౌసెస్, ఆథరైజ్డ్ ల్యాండ్స్, ఆథరైజ్డ్ లేఅవుట్స్ సార్ ఇవి. కాబట్టి జీరో వాల్యూ అయిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఫ్యూచర్లో జీరో వాల్యూ అవుతుంది అంటున్నారు, అమ్ముకోవడానికి ఉండదు అంటున్నారు. ఇవన్నీ మాట్లాడతాను ముఖ్యమంత్రి గారు. అవును సార్, మేము అమ్ముకోవడానికి కట్టుకోలేదండి, మేము జీవించడానికి కట్టుకున్నాం. మేము మా తర్వాత మా పిల్లలు కూడా ఇందులోనే ఉండాలి, డెవలప్ అవ్వాలని మేము అనుకుంటున్నాము. ఏ ఐటెంకి కూడా వాల్యూ జీరో అవ్వదండి. ఆ వాల్యూ ఆయన జీరో చేసినంత మాత్రం చేత కోర్టులు ఉన్నాయి, కోర్టులకు వెళ్తారు. కోర్టులు వాటికి సంబంధించి నిర్ణయం ఇచ్చి తగినటువంటి వాల్యూని అసైన్ చేస్తాయనే మేము అనుకుంటున్నాం. ఇది ఏది కూడా జీరో వాల్యూ కాదు. జీరో వాల్యూ అయితే మాకు మేము ఓట్లు వేసాం కదా, ఆ ఓట్ల విలువ కూడా జీరోయేనా? ఆ ఓట్లతోనే కదా మీరు గెలిచింది. అంటే అప్పుడు కూడా మీరు కూడా జీరోయేనా? మేము జీరో. డెమోక్రసీలో ప్రజలు జీరో అయితే పాలకులు కూడా జీరోయే అవుతారు. ప్రజల్ని జీరో చేయబోతే ప్రజలే జీరో చేస్తారు. ప్రజలు కావాలని ఏ పార్టీలని ఓడించరండి. ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఇంప్లిమెంటేషన్స్ వాటిని బట్టే ప్రజలకి అనుకూలంగా ప్రజారంజకంగా ఎవరైతే పాలన చేస్తారో వాళ్ళు గెలుస్తారు. ఎవరికండి? ఎందుకు డబ్బులు? టీడీఆర్లు ఎందుకు పనికిరావు? డబ్బులు ఇస్తారండి. డబ్బులు గవర్నమెంట్ వాల్యూ తోటి ఇస్తారు. ఇప్పుడు పెరిగినటువంటి రేట్ల ప్రకారము మేము ఇంకా 20 కిలోమీటర్ల దూరం పోయినా కానీ మేము కొనుక్కోలేము. మళ్ళీ ఇప్పుడు మాకేంటంటే సీనియర్ సిటిజన్స్, మాకు ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ ఎవరు ఇయ్యరు. మాకేంటంటే అన్సర్టనిటీ, ఇన్కమ్ అన్సర్టనిటీ, లైఫ్ టైం అన్సర్టనిటీ. కాబట్టి మాకు ఇల్లు కూడా ఎవరు కట్టుకోవడానికి లోన్స్ ఇయ్యరు. ఇవాళ లోన్స్ కట్టుకోకుండా మేమేమి ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం లేదు. ఇప్పటికే ఆల్రెడీ మేము కట్టుకున్నటువంటి ఇంటికి ఈఎంఐలు కట్టుకున్నాం, ఇంట్రెస్ట్తో సహా బ్యాంక్ లోన్స్ తీసుకొని. ఇప్పుడు మళ్ళీ
జీరో నుంచి స్టార్ట్ చేయమంటే 65 ఇయర్స్ ఏజ్లో జీరో నుంచి లైఫ్ స్టార్ట్ చేయమంటే అది చాలా కష్టం అండి. ఇంట్లో వాతావరణం ఎలా ఉంది సార్? అంటే ఇంట్లో అందరూ టెన్షన్ ఫీల్ అవుతున్నారండి, ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదని. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చాలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా కాలం తర్వాత ప్రజలు కావాలని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజలకి అనుకూలంగా ఉండి ప్రజలకు అనుకూలంగా డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రజల మీద ఎన్నుకున్నటువంటి ప్రజల మీదే వాళ్ళు పీడన తెచ్చుకొస్తే ప్రజలు కాదండి, వాళ్ళ యొక్క ఆలోచనే వాళ్ళని ఓడించేటట్టు చేస్తుంది. ఎందుకంటే ప్రజలు ఒక టూల్స్ లాంటి వాళ్ళు, డెవలప్మెంట్ని చూసి డెవలప్మెంట్ చేసిన పార్టీకే ఓట్లు వేస్తారు, కానీ ఏదో గాలికి ఓటు వేయరు. ఒక పాలసీ ఉంటుంది కదా, ఓటు వేయడానికి కూడా పాలసీ ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు కలగజేస్తూ ప్రజలకి కష్టం కలగకుండా చూస్తేనే ఓటు వేస్తారు. అటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని మేము గవర్నమెంట్కి సలహా ఇస్తున్నామండి.